నమస్తే, నేను కల్పన. ఒక విపత్తు ఆ దేశాన్ని కుదిపేసింది. భూ విలయం ఆ దేశ రూపురేఖల్నే మార్చేసింది. పచ్చని పంట చేనులా ఉండే వాతావరణం మట్టి దిబ్బలుగా మారిపోయింది. ప్రకృతి వేసిన పెయింటింగ్లా ఉండే ఆ నేల మరుభూమిని తలపిస్తోంది. వేల మంది ప్రాణాలు మట్టిపాలయ్యాయి. ఎన్నో కుటుంబాలు ఇంటి కప్పుల కిందే శిథిలమయ్యాయి. నేపాల్ ఇప్పుడు చెదిరిన కళ. నేపాల్ ఇప్పుడు కూలిన చరిత్ర. నేపాల్ ఇప్పుడు నేలమట్టమైన ఆశల సౌధం. ఆపన్న హస్తం కోసం ప్రపంచం వైపు చూస్తున్న నిన్నటి పంచు పల్లకి. గ్రౌండ్ రిపోర్ట్ ఆన్ నేపాల్ ఇప్పుడు చూద్దాం. అదొక అందమైన దేశం. అక్కడ కొండలు మంచు పూలు, ఆ గాలులు సంస్కృతి పరిమళాలు. ఆ నేల ప్రకృతి మెడలో హరితమాల. ఇప్పుడు ఆ దేశం ఒక విలయానికి సాక్షి. ఇప్పుడు ఆ నేల వికృతికి రూపం. ఆ మంచు పూలపై రక్తపు మరకలు. ఆ గాలుల్లో ఉప్పటి కన్నీటి వాసన. చల్లారిన నెత్తుటి చెల్లా చెదురు ప్రయాణం. మిన్ను విరిగి మీద పడలేదు, కానీ నేల పగిలి ఛిద్రమైన చిత్రమేదో గీసింది. నీడ కదిలి నెత్తి మీద కూలిపోయింది. గుండె చెరువై కట్టెలాగా మారిపోయింది. వెచ్చని ఊపిరి ఎక్కడైనా ఉందేమో. పలుగు పార దింపాలన్నా ప్రాణం పోవాలి. ఏ కప్పు కింద ఎన్ని ఆశలు శిథిలమయ్యాయో. ఈ ముప్పు తాకి ఎన్ని కలలు శిలలయ్యాయో. నీడనిచ్చే చెట్టు గూడును కాపాడింది. పడిపోతున్న ఇంటికి భుజం కాసింది. ఇంటికో చెట్టు ఎందుకైనా కావాలేమో. ఇది విపత్తులో పుట్టిన చిప్కో మూమెంట్. ఈ దండ భూకంపానికి సంతాపమైతే సరే, చావంటూ ఉంటే మళ్ళీ రాకుండా ఉంటుంది. భగవంతుడిని ఏం అడిగి ఏం లాభం? తనకు మాత్రం తప్పిందా? చేయందించే మనిషే ఇప్పుడు దేవుడు. స్పందించే హృదయమే కోవెల. నేపాల్లో భూకంపం ఇలా వచ్చి అలా వెళ్ళలేదు. పదే పదే భూమి కంపిస్తూనే ఉంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎన్నిసార్లు వస్తుందో తెలియదు, ఎంత తీవ్రత చూపిస్తుందో అంచనా కూడా లేదు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితిలో కూడా బయట ప్రపంచానికి సమాచారం అందించడం బాధ్యతగా భావించిన సాక్షి నేపాల్ గడ్డపై అడుగుపెట్టింది. భూకంపానికి నేలమట్టమైన నేపాల్ రాజధాని కాఠ్మండులో ఒకవైపు ఉధృతంగా సెర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఎవరైనా శిథిలాల కింద బతికి ఉంటే వారిని కాపాడడం కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. అలా కాఠ్మండులో ఓ సెర్చ్ ఆపరేషన్ జరిగే చోట నిలబడి అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టే ప్రయత్నం చేసింది సాక్షి.
కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉన్నటువంటి మాచా పోగ్రి అనేటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ దాదాపు 5 బిల్డింగ్లు కొలాప్స్ అయ్యాయి. ఒక్కొక్కటి 8 అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్లు, ఇంకా కొన్ని బిల్డింగ్స్ కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మనం రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే ఉందో, ఎవరైనా లోపల ఇంకా బతికున్నారా అనే దానికోసం ఇంకా రెస్క్యూ జరుగుతుంది. దాదాపు ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు 15 శవాలను ఈ ప్రాంతం నుంచి వెలికి తీశారు. ఇంకా చాలా మంది ఈ ఏదైతే శిథిలాలు ఉన్నాయో వీటి కింద చిక్కుకొని ఉంటారు అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి విషయము. ఉదయం నుంచి కూడా ఇక్కడ శవాలు బయట పడుతూనే ఉన్నాయి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగించాల్సి ఉంది అని పోలీసులు చెప్తున్నారు. పైన నేపాల్ పోలీసులు అదేవిధంగా ఆర్మీ కొనసాగిస్తున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ అసలు భూకంపం వచ్చిన రోజు ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఉన్నటువంటి 4 బిల్డింగ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఆ తర్వాత కొన్ని బిల్డింగ్స్ ఏ విధంగా పడిపోయాయి మనం చూడండి. రైలు పెట్టెల్లాగా, డబ్బాల్లాగా పూర్తిగా కొలాప్స్ అయినటువంటి బిల్డింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. చిన్న పిల్లలు, మహిళలు అందులోనే పూర్తిగా పడి చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. బిల్డింగ్ ఒకవైపు వంగిపోయిన బిల్డింగ్ ని మనం చూస్తున్నాము, పూర్తిగా ఒరిగిపోయింది. దాని వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్ కూడా పూర్తిగా పడిపోవడానికి సిద్ధంగా ఉంది. బిల్డింగ్స్ లో క్రాక్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ బిల్డింగ్ లోనే దాదాపు 20 నుంచి 25 మంది వరకు చనిపోయినట్టుగా చెప్తున్నారు. చాలా మంది మృతదేహాలు ఇంకా వెలికి తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నా వెనుక భాగంలో మృతదేహం ఉన్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఇంకా మృతదేహాలు తీసి పెడుతున్నారు. దాదాపు 3-4 రోజుల తర్వాత కూడా మృతదేహాలు ఇంకా బయటపడుతున్నాయి. చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరుగుతుంది అని చెప్పడానికి మనం చూడొచ్చు. మృతదేహాలు ఇంకా బయటపడుతున్నాయి. ఇక్కడ 2 మృతదేహాలు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఉదయం 15కు పైగా మృతదేహాలను తీసుకెళ్లినట్లు వాళ్ళు చెప్తున్నారు. ఏ విధంగా ధ్వంసమైందని మనం చూడొచ్చు. ఒక ఆఫీస్ బిల్డింగ్ ని మనం చూస్తున్నాం. ఆఫీస్ బిల్డింగ్ ఒకవైపు ఒరిగిపోయింది. దాదాపు 4 నుంచి 5 అంతస్తుల బిల్డింగ్ అది కూడా కింద ఒరిగిపోయి మొత్తం ముక్కలైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. భూకంపం యొక్క తీవ్రత మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. పెద్ద సంఖ్యలో నేపాలీ ఆర్మీ అదేవిధంగా పోలీసులు కలిపి ఒక రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా చూసే ప్రయత్నం చేద్దాం. కింద ఒక అంతస్తు పూర్తిగా అందులో వెళ్ళిపోయింది. పైన అంతస్తు నుంచి కూడా కింద పడి మొత్తం వ్యక్తులు చనిపోయినటువంటి పరిస్థితి. దీని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఒరిగిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ పక్కన ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో ఇంకా కొంతమంది జనం ఉన్నారు, కానీ దానికి క్రాక్స్ ఉన్నటువంటి గుర్తులు మనం చూడొచ్చు. ఆ బిల్డింగ్ కూడా కూలడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి బిల్డింగ్లు, ఇటువంటి పూర్తిగా విధ్వంసం జరిగిన ప్రాంతాలు ఖాట్మండులోనే 20-25 పైగా ఉన్నాయి. వందల సంఖ్యలో భక్తనగర్ కావచ్చు, అదేవిధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం కావచ్చు, నిన్న వెళ్ళినటువంటి దర్బార్ స్క్వేర్ కావచ్చు, ప్రతి చోట కూడా వందల సంఖ్యలో జనాలు చనిపోయారు. ఇది కేవలం ఖాట్మండు సిటీ వరకే మనం చెప్తున్నాం. ఇంకా చాలా వరకు ఖాట్మండు నుంచి పోఖ్రా వెళ్ళేటువంటి దారిలో చాలా పెద్ద సంఖ్యలో ఇంకా మృతదేహాలు అక్కడ ఉన్నాయి. వాటిని తీయాల్సి ఉంది. పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి, వాటి కింద జనాలు ఇంకా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా శిథిలాల కింద ఎవరైనా బతికున్నారా అనేటువంటి వాళ్ళ కోసం ఇంకా చూసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. వీడియో వెంకటేష్ తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, ఖాట్మండు. ఇండియా నుంచి వెళ్లిన సహాయ బృందాలు నేపాల్లో ఎంతగా కష్టపడుతున్నాయో, ఏ ఒక్కరైనా ప్రాణాలతో ఉన్నారేమో, వాళ్లను కాపాడాలి అని పగలు రాత్రి ఎంతగా శ్రమిస్తున్నారో చూపించే ప్రయత్నం చేసింది సాక్షి. ఖాట్మండులో సహాయక బృందాల పనితీరు ఇప్పుడు చూద్దాం. భూకంపంతో పూర్తిగా దెబ్బతిన్న ఖాట్మండులో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారతదేశం నుంచి వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం సంబంధించిన సభ్యులు ఇక్కడ సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వీళ్ళందరూ ఇక్కడ ఒక బేస్ క్యాంపు లాగా ఏర్పాటు చేసుకుని సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు. రాత్రి భారీ వర్షం కురిసింది, నిన్న మధ్యాహ్నం కూడా వర్షం కురిసింది. అయినప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం చౌమతి అనేటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఇది ఖాట్మండులో మధ్యలో ఉన్నటువంటి, ఖాట్మండి సిటీ హార్ట్ లో ఉన్నటువంటి ప్రాంతము. ఇక్కడ ఒక బిల్డింగ్ కొలాప్స్ అయిన దగ్గర వీళ్ళు పనిచేస్తున్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మనం చూడొచ్చు. భారత్ నుంచి వచ్చినటువంటి ఇలాంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది దాదాపు 10 చోట్ల ఖాట్మండులో 10 చోట్ల పనిచేస్తున్నారు. ఒక్కొక్క దగ్గర 100 నుంచి 150 మంది కూడా ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ 50 మంది ఎన్డీఆర్ఎఫ్ సభ్యులతో కూడినటువంటి ఒక బృందము స్థానికంగా ఉన్నటువంటి ఆర్మీ అదేవిధంగా నేపాలీ పోలీస్ తో కలిసి ఈ రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మనం ప్రధానంగా ఒక బిల్డింగ్ ని ఇక్కడ చూస్తున్నాం. బిల్డింగ్ కొలాప్స్ అయిపోయింది. మొత్తం 4 అంతస్తుల బిల్డింగ్ ఇది. 4 అంతస్తుల బిల్డింగ్ కుప్పకూలి 1 అంతస్తు లోపలికి పడిపోయినటువంటి దృశ్యాలు కింద చూస్తున్నాం. కింద ఉన్నటువంటి బిల్డింగ్ చూస్తే 4 అంతస్తుల బిల్డింగ్ ఏ విధంగా కుప్పకూలిపోయి ఒకవైపు ఒరిగిపోయిందో చూడొచ్చు. ఇక్కడ దాదాపు 12 శవాలు ఇప్పటి వరకు దొరికాయి. ఇంకా 10 మంది గల్లంతున్నారని చెప్తున్నారు. వీళ్ళకి సంబంధించిన మృతదేహాలు లేకుంటే వాళ్ళు బ్రతికున్నారా దానికోసం ఈ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది. ఒకసారి దగ్గరగా చూసే ప్రయత్నం చేద్దాము. వీళ్ళందరూ జనాలు ఇక్కడ వచ్చి చూస్తున్నారు. వాళ్ళందరూ తమ వాళ్ళు బతికున్నారా అనేటువంటి ఒక ఆశతో ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఈ మొత్తం
ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ ఇక్కడ ప్రధానంగా జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఏ విధంగా కాంక్రీట్ దిబ్బలాగా ఒక ఇల్లు మారిపోయిందో, ఒక అపార్ట్మెంట్ మారిపోయిందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి దగ్గర నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. దగ్గర నుంచి చూస్తే అసలు లోపల ఎవరైనా బతికున్నారా, ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా అనేటువంటి కోణంలో డ్రిల్లింగ్ చేసి ఏదైతే స్లాబ్ ఉందో దాన్ని డ్రిల్లింగ్ చేసి మొత్తం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారతదేశం నుంచి వచ్చినటువంటి, ఇండియా నుంచి వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం ఇక్కడ గత రాత్రి నుంచి పూర్తిగా ఈ ఒక బిల్డింగ్ కోసం పనిచేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇటువంటి బిల్డింగ్లు దాదాపు 100కు పైగా బిల్డింగ్లు ఇప్పటి వరకు ఎన్డీఆర్ఎఫ్ టీం రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంది. అక్కడ ఎవరైనా బతుకున్నారా అన్న వాళ్ళు చూసే ప్రయత్నం చేసింది. తర్వాత ఒకసారి పైన ఉన్నటువంటి బిల్డింగ్ చూద్దాం. పూర్తిగా ఒకవైపు కుంగిపోయిన బిల్డింగ్ చూస్తున్నాం. ఇళ్లలో ఉన్నటువంటి సామాన్ ఎలాగే అక్కడ ఉంది. అందరూ ఇళ్లలో ఉన్నప్పుడు తమ సామాన్లు ఒక దగ్గర కుట్టు మిషన్లకు సంబంధించిన చిన్న షోరూమ్ లాంటిది ఉంది. పక్కన ఒక వంట గదిని మనం చూస్తున్నాం. పైన ఉన్నటువంటి షెడ్, కొన్ని కుటుంబాలు ఇందులో నివాసం ఉండేది. ఇది ఇప్పుడు పూర్తిగా ఒక మట్టి దిబ్బగా మారిపోయింది. यहाँ पे कितने आदमी रहते थे सर ये बिल्डिंग में? इधर बिल्डिंग में लगभग 5 फ्लैट है. 5 फ्लैट में लगभग 6 फ्लैट. 2 फ्लैट, एक फ्लैट में जिम हॉल, पावर जिम हॉल था, और एक फ्लैट में नीचे 5 दुकान होटल था. एक मिठाई पसल, एक होटल और एक प्रिंट रंग पसल था. उसके बाद उसका ऊपर मेरा भी रूम था. मेरा एक पूरे एरिया में कितने लोग मारे गए सर? समथिंग लगता है 100 पीपल होगा. तो 100 से भी ज्यादा आदमी वहाँ पे मारे गए. हाँ. अभी कोई जिंदा निकलेंगे आशय सर के अंदर? अभी अंदर कोई है सर? अभी तक बोलता है पहला बार में जो उस दिन घटना हो उस दिन 4-5 आदमी जिम्मेदार निकल गए. अभी तक जिम्मेदार तक कोई भी नहीं निकला है. उसके बाद अभी तक लगभग 30 आदमी निकल गया बोलता है. अभी तक डेड बॉडीज निकल रहे? अभी तक हमारा डेड बॉडी नहीं. कौन है आपके कोई आदमी है क्या? मेरा बीबी और बेटा है, 5 साल का बेटा और बीबी. मैं इधर भी नहीं था, मैं दुबई में था. दुबई से कल आ गए. आपकी बीबी और बच्चा है यहाँ पे. మనం చూస్తున్నాం ఒక దారుణమైన స్టోరీ. తన భార్య మరియు కొడుకు కోసం ఆయనకు నిలబడి. आपका नाम क्या है सर? मेरा नाम दीपक दमे है, लेकिन मैं दुबई में था. अभी तक मेरा डेड बॉडी नहीं मिला है. मैं उसका इंतजार में. अभी तक हम कुछ भी खा पिया नहीं है. बैठने के लिए कुछ फोटो है आपके लोगों की? कुछ फोटो है सर आपके पास? आपको कब न्यूज़ मिली? ये कौन है सर आपके? बेटा है और ये बीबी है. ఆయన చూడాలి. మనం చూస్తున్నాం వాళ్ళ కొడుకు ఇందులో చిక్కుకున్నారు. ఆ కొడుకుకి సంబంధించినటువంటి ఫోటో ఆయన చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. आपका बच्चा कितने साल का है सर? 5 साल का. अभी 5 साल का. 5 साल का है. 5 साल का है सर. हाँ. और ये फैमिली है सर आपके? ये मेरा बीबी है सर. ये इन ఫ్యామిలీ. आपके नाम दीपक है सर? దీపక్ సంబంధించిన ఒక ఫ్యామిలీని చూస్తున్నాం. వాళ్ళ కోసం మనితా పౌడెల్ వాళ్ళ భార్య, ఆమె కోసము వాళ్ళ బిడ్డ కోసం ఆయన చూస్తున్నారు. आपको लगता है ये बच के आ जाएंगे सर आज? अभी तक कुछ पता नहीं. अभी तक हम कौन से फ्लोर में रहते थे सर? हम 3रा फ्लोर में रहता है सर. सर कौन सा ये वाला फ्लोर सर? अभी जो हम रहने वाला फ्लोर अभी उसको तोड़ फोड़ कर रहा है. अभी हम डेड बॉडी के इंतजार में और जिम्मेदार है और मुर्दा है. हमको वो भी नहीं मिल रहा है. हम उसके लिए बहुत इंतजार कर रहे हैं. आपको दुबई में फोन आया था सर ऐसा? मेरे को इससे इधर घटना होने से पहले मेरे को बीबी फेसबुक में ऐड कर रहा था. उसके बाद मैं कॉल किया, कॉल रिसीव नहीं किया. थोड़ा बाद कॉल लगा. उसके बाद थोड़ा बार के बाद फिर कॉल किया, फोन संपर्क विहीन हुआ, नहीं लगा. इसीलिए जल्दी उधर से कंपनी को बोल के मेरा घर में ऐसा प्रॉब्लम हो रहा है नेपाल का बोल के आया. मेरा कंपनी भी मेरे को आने के लिए कुछ भी नहीं दिया. टिकट सब कुछ मैं आपने पैसा से काट के जल्दी से जल्दी आ गया. ఒక దారుణమైనటువంటి దృశ్యాన్ని చూస్తున్నాము. తన కొడుకు అదే విధంగా తన భార్య కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. వాళ్ళు బతికి రావాలని మనం కూడా కోరుకుందాం. కానీ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటివరకు అయితే వాళ్ళకి సంబంధించిన ఆచూకీ ఎలాంటి మాట చెప్పలేదు. నిజంగానే 2 రోజుల నుంచి ఆయన ఇక్కడ అన్నపానీయాలు లేకుండా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి వందలాది వేలాది మంది తమ వాళ్ళ కోసము, చనిపోయిన వాళ్ళ మృతదేహాల కోసము ఇంకా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఖాట్మండులో కొనసాగుతుంది. విలేష్ వెంకటేష్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, ఖాట్మండు. గ్రౌండ్ రిపోర్ట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేట్ ఆన్. శిథిలాలు తొలగించే కొద్దీ శవాల గుట్టలు. ప్రతి క్షణం భయానకం. ఎక్కడ ఎంతమంది శవాలుగా కనిపిస్తారో తెలియని ఘోరమైన పరిస్థితి. ఎవరైనా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారా అనే అనుమానం కూడా శిథిలాల తొలగింపులో అత్యంత ముఖ్యంగా వెంటాడుతూ ఉంటుంది. తవ్వే చేతులను పదే పదే వెనక్కి లాగుతూ ఉంటుంది. మనసును మెలిపెట్టే ఇలాంటి సంఘటనలు చూసే ప్రపంచం గుండెను పరువెక్కించాయి.
నేపాల్ రాజధాని ఖాట్మండులో ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. భారత్ నుంచి వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ టీం ఇక్కడ ఇంకా ఎవరైనా బతికున్నారా, అదేవిధంగా ఏదైతే పెద్ద డెబ్రిస్ ఉందో, ప్రధానంగా శిథిలాలు ఉన్నాయి, అక్కడ ఎవరైనా ఉన్నారో వాళ్ళ కోసం వెతుకడం ప్రారంభిస్తుంది. ప్రస్తుతం మనం చోమియా అనేటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ ఒక మృతదేహాన్ని మనం చూస్తున్నాం. ఒక కాళ్ళు ఉన్నటువంటి ఒక ప్రాంతంలో మనం ఉన్నాం. ప్రస్తుతం ఒక దారుణమైనటువంటి ఒక దృశ్యాన్ని అయితే చూస్తున్నాం. ఇటువంటి వందల శవాలు గత 3-4 రోజులుగా నేపాల్ దేశంలో ఖాట్మండు పరిసర ప్రాంతంలో పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. భారత్ నుంచి వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీం వీటిని బయటికి తీసే ప్రయత్నం చేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ పూర్తిగా కుళ్ళిపోయినటువంటి మృతదేహాలు ఉన్నాయి, పెద్ద ఎత్తున స్మెల్ వస్తుంది. అయినప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ టీం ఇక్కడ పనిచేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఒక దారుణమైనటువంటి సంఘటన, ఒక అపార్ట్మెంట్ కూలిపోయిన చోట ప్రస్తుతం మనం ఉన్నాము. దాదాపు 100 మందికి పైగా ఈ అపార్ట్మెంట్ లో చనిపోయి ఉంటారు అనేటువంటిది ఒక సమాచారం అయితే అందుతుంది. అయితే ఇప్పటి వరకు 30కి పైగా మృతదేహాలు బయటకు వచ్చాయి. ఇంకా ఎన్ని మృతదేహాలు ఉన్నాయి అనే దాని గురించి ఇంకా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా పూర్తిగా సమాచారం చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి దారుణమైనటువంటి దృశ్యాలు ప్రతి క్షణం ఎక్కడ ఒక దగ్గర ఖాట్మండులో బయటపడుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం చౌమియా ప్రాంతంలో ఉన్నాం. ఈ రోజు ఉదయం నుంచి కూడా నేను దాదాపు 5 నుంచి 6 అపార్ట్మెంట్లు తిరిగే ప్రయత్నం చేస్తున్నాను. ప్రతి చోట ఇటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ టీం పనిచేస్తోంది. వందల మంది మృతదేహాలను ఈ రోజు బయటికి తీసినటువంటి పరిస్థితి. 80 మందికి పైగా ప్రాణాలు ఉన్నవారిని బయటికి తీశారు. బట్ ఒక దారుణమైనటువంటి దృశ్యాన్ని మాత్రం మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా కుటుంబాలు కనీసం ఇక్కడ భరించలేనటువంటి దుర్గంధం వస్తుంది. ఎన్ని మృతదేహాలు ఉన్నాయో చెప్పలేనటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితిలో మాత్రం మనం ఉన్నాం. వెంకటేష్తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, ఖాట్మండు. ఎప్పుడూ పచ్చదనంతో కళ్ళు చెదిరే ఇంద్రధనస్సులా ఉండే నేపాల్ భూకంపం తర్వాత గుక్కెడు నీళ్ల కోసం తప్పిస్తోంది. ట్యాంకర్ల ద్వారా సరఫరా అవుతున్న నీరు కనీస అవసరాలు తీర్చడానికి కూడా సరిపోవడం లేదని అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఒకవైపు కరెంటు లేదు, మరోవైపు సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. అలాంటి పరిస్థితిలో అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను సాక్షి ప్రతినిధి ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. భూకంపం తర్వాత నేపాల్లో పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. కనీసం మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది. వాటర్ ట్యాంకుల ద్వారా సప్లై చేస్తున్నారు. దాదాపు 50,000 మందికి పైగా శరణార్థుల్లాగా టెంట్లలో ఉంటున్నారు. 50,000 టెంట్లు ఉన్నాయి. లక్షల సంఖ్యలో జనాలు అందులో ఉన్నారు. ఉదయం ఒక ట్యాంకర్ మాత్రమే వస్తుంది. మనం చూడొచ్చు మంచినీళ్ళ కోసం ఎంత ఇబ్బందులు పడుతున్నారో మహిళలు. మొత్తం ఇది నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇదే సిచ్యువేషన్ ఇక్కడ నుంచి దాదాపు 4 గంటల జర్నీ ఉన్నటువంటి పోఖరాలో ఉంది. ఈ మొత్తం ప్రాంతం కూడా ఎక్కడ కరెంటు లేదు, అదేవిధంగా సమాచార వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. చాలా చోట్ల కనెక్టివిటీ లేదు. రోడ్డుకు సంబంధించి మంచినీళ్లు కూడా ట్యాప్స్ రాకపోవడం వల్ల కేవలం ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇటువంటి ట్యాంకర్స్ మీద ఆధారపడి ఉదయం ఒక పూట మాత్రమే వాటర్ ఇస్తున్నారని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2-3 రోజులుగా మొత్తం నేపాల్లో పరిస్థితి ఎంత దిగజారింది అనడానికి ఇది ఒక ఉదాహరణ. ఆహారం తినడానికి మార్కెట్కి వెళ్తే ఎక్కడ కూడా మార్కెట్లో అక్కడ సదుపాయాలు లేవు. మార్కెట్లో ఎటువంటి వెజిటేబుల్స్ కూడా లేవని చెప్తున్నారు. మంచినీళ్ళు, అదేవిధంగా తమ దగ్గర ఉన్నటువంటి పిండితో మొత్తం రోజు గడుపుతున్నామనేటువంటి ఒక ఆవేదన ప్రస్తుతం నేపాల్లో కనిపిస్తుంది. నేపాల్ను ప్రతి ఒక్కరూ ఆదుకునేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రపంచ పర్యాటకులంతా అమితంగా ప్రేమించే సుందర నేపాల్ ఇప్పుడు శిథిలంగా మారింది. ఆ దేశ రాజధాని ఖాట్మండుకు దగ్గరగా ఉండే నగరం భర్తపూర్. ఈ నగరం భూకంపం దాటికి పూర్తిగా దెబ్బతింది. అత్యంత కష్టం మీద అక్కడికి చేరుకున్న సాక్షి భూకంపం తర్వాత భర్తపూర్ స్థితిగతులను వీక్షకుల కళ్ల ముందుంచింది. ప్రకృతి బీభత్సం ప్రభావాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేసింది. రాజధాని ఖాట్మండు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తపూర్లో ఉన్నాము. ఇక్కడ చాలా పెద్ద డ్యామేజ్ జరిగింది. అయితే డ్యామేజ్ జరిగే ప్రాంతానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మనం తీసుకెళ్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఎంత పురాతనమైనటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్ విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. 50-70 ఏళ్ల క్రితం కట్టినటువంటి కన్స్ట్రక్షన్ మనం చూస్తున్నాము. స్థానికులు ఇక్కడ మనల్ని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. बताइए भूकंप जब आया था तब कैसे महसूस किया आपने? हम अब इसमें होता है ना राजा दरबार हम बसता है उसके सामने आपका भूषण आया था. हम पूरा भागता हुआ आगे छोटा राजा दरबार है, पूरा मंदिर है आगे वो मंदिर. ये सब केबल ये सब गिर गया क्या? उसी दिन गिरा क्या? उसी दिन गिरेगा. మనం చూడొచ్చు మొత్తం ఒక పోల్ మొత్తం పడిపోయింది. ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ కేబుల్స్ మిగిలిన ఏ విధంగా పడిపోయినటువంటి చూస్తున్నాం. తర్వాత బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి. పైన బిల్డింగ్స్ సంబంధించినటువంటి టాప్ మొత్తం పడిపోయింది. ఇందులో మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక ఇల్లు కూలిపోయింది. ఇల్లు కూలిపోయినటువంటి దృశ్యాలు చూడొచ్చు. అందులో ఒక పార్క్ చేసినటువంటి బండ్లు, వెహికల్స్ అన్ని ఎక్కడికక్కడ అందులోనే చిక్కుకున్నాయి. ఇక్కడ కేబుల్స్ ఏ విధంగా ఉన్నాయి చూడండి. కేబుల్ మొత్తం కిందికి పడిపోయింది. దాన్ని ఒక సపోర్ట్ సిస్టమ్తో వాళ్ళు ఆపే ప్రయత్నం చేస్తున్నారు. ఇల్లు మొత్తం వెనకాల కుప్పకూలిపోయింది. పూర్తిగా మనం ఇక్కడ నుంచి చూస్తే ఒకసారి మనకు అర్థమవుతుంది
ఏ విధంగా ఇల్లు పడిపోయింది అనేది మొత్తం వెనక్కి వైపుకు ఉరిగిపోయింది ఇల్లు. అందులో ఉన్నటువంటి ఫ్యామిలీలో దాదాపు 4 ఆ రోజు చనిపోయారని స్థానికులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బయటికి వచ్చే ప్రయత్నంలో కింది ఫ్లోర్లో ఉన్న వాళ్ళు మాత్రం రాగలిగారు. బట్ పైన ఫ్లోర్లో ఉన్న వాళ్ళు అక్కడే ఇరుకొని చనిపోయారు. వాళ్ళను అక్కడ నుంచి మొత్తం దాన్ని పక్క జరిపి వాళ్ళ మృతదేహాలు బయటికి తీయడం జరిగింది. ఒక పెద్ద డ్యామేజ్ ఇక్కడ జరిగింది. దాని తర్వాత మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. अभी रोज रोज के ये जो भूकंप आ रहा ना, रोज रोज आ रहा ना, यहाँ पे कैसे बच्चों में या फिर आप में कैसा डर है यहाँ पे? हमका बहुत डर लगेगा ना, रोज आता है हल्लाता है ना, उसके लिए बहुत डर लगेगा। बच्चा रोता है न खाने के लिए न पीने के लिए, अब पानी आकाश से पानी पड़ता है ना, बहुत दुख पाएगा हम लोग। आप रात के वक्त घर में रह रहे हैं या फिर बाहर से? बाहर बाहर चौहर में पाल्टा है बस है, चौहर का नहीं दामर चिरे మనం వీళ్ళు చెప్తున్నారు. फिर खाना पानी कहाँ से? खाना ले वही दाल चिरा రైట్. ఉన్న పప్పుతో మేము కాలం వెల్లదీస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ స్క్వేర్ ఇది అతి పురాతనమైన इसको क्या बोलते हैं? ये प्रांत का नाम क्या है? ఏరియా का नाम ये एरिया खोमा बोलता है, ఖోమా बोलते हैं इसको. ప్రస్తుతం మనం ఖోమా ప్రాంతంలో ఉన్నాము. ఇది జీ బతాయి. మనం ఇక్కడ ఆమె స్థానికంగా ఉన్నటువంటి డ్యామేజ్ ఏ విధంగా జరిగింది ఎవరు చూపే ప్రయత్నం చేద్దాం. కన్స్ట్రక్షన్ చూడండి, చాలా వినూత్నంగా ఆర్కిటెక్చరల్ పురాతనమైనటువంటి బిల్డింగ్స్ ఇవన్నీ. మనం భక్తపూర్ అనేది మొత్తం ఖాట్మండు పరిసర ప్రాంతాల్లో ఉంది. 15 కిలోమీటర్లు ఖాట్మండు నుంచి రావాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా ఒక ఇల్లు కూలిపోయింది. घर वालों को कुछ हुआ क्या उस दिन गिरे से? వీళ్ళకి ఏం కాలేదని చెప్తున్నారు. కానీ వీళ్ళు మనం చూడొచ్చు ఇల్లు కూలిపోయినటువంటి కొన్ని దృశ్యాలు మనం ఇక్కడ చూపెట్టే ప్రయత్నం చేద్దాము. ఇంట్లో ఉన్న వ్యక్తులు కొంత ఇమీడియట్ గా బయటికి రాగలిగారు కాబట్టి దే ఆర్ సేఫ్. ఒక ఇల్లు కూలిపోయింది, అందులో చూడొచ్చు వాళ్ళ సామాన్లు ఇంకా అలాగే ఉంది. వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు మనం చూడొచ్చు. సగం మొత్తం బిల్డింగ్ కొలాప్స్ అయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. बताइए पड़ता है ना, ये लोग है ना, इसका लोग चोट लगता है खुट्टा में, उसको उद्धार करेगा ये लोग। आप कहाँ पे रहते हैं सर? यहीं पे रहे थे हम लोग जी. आपको जब भूकंप आया आपने कैसा महसूस किया? कौन से फ्लोर में रहते हैं सर? मैं ये फ्लोर में बैठ रहा था। वहाँ पर मैं दरवाजा वो खिड़की के पास ही था, तो आके पे यहाँ बैठा। मैं और मेरा भाभी बीबी बच्चे लोग 4 यहीं बैठे थे जी. तो भगवान के किसी को कुछ नहीं हुआ सर? ये बिल्डिंग किसी को नहीं, सामान्य हुआ है, थोड़ा थोड़ा हुआ है, ज्यादा तो नहीं है। చిన్న చిన్న దెబ్బలు తాగాయని చెప్తున్నారు. कितने फैमिलीज रहते सर पूरे इसमें? हम लोग 12 फैमिली रहते हैं। మొత్తం 12 ఫ్యామిలీస్ ఈ మొత్తం బిల్డింగ్ లో ఉంటాయని వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. బట్ कितने पुरानी है ये बिल्डिंग सर? ये जो नेपाल में 90 साल बोलते हैं, 1890 नेपाली, वो टाइम में नहीं वो गिरा था ये। సో ఒకసారి దాదాపు 82 ఏళ్ల క్రితం ఒక భూకంపం వచ్చింది. అప్పుడు కట్టినటువంటి ఇల్లు ఇప్పుడు చాలా వరకు ఇవి పురాతనమైనవి పడిపోయినాయని చెప్తున్నారు. బట్ ఒక పెద్ద విపత్తు మాత్రం వీళ్ళు ఎదుర్కొన్నారు. చాలా బిల్డింగ్స్ భక్తపూర్లో పడిపోయాయని చెప్తున్నారు. ఒకసారి భక్తపూర్ మొత్తం తిరుగుదాము. నిజంగానే వీళ్ళ సమస్యలు ఏమున్నాయి, ఏ విధంగా ఇక్కడ బిల్డింగ్స్ పడిపోయాయి, ఎంత డ్యామేజ్ జరిగింది అనేది చూసే ప్రయత్నం చేద్దాం. భక్తపూర్లో కూలిపోయిన ఇళ్లకు సంబంధించినటువంటి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం భక్తపూర్లో ఉన్నాం. భక్తపూర్ చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒకటి మాత్రం నాకు అర్థమవుతుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ దాదాపు 80-90 సంవత్సరాల క్రితం కట్టినటువంటి కన్స్ట్రక్షన్. అది అప్పటి ఆర్కిటెక్చర్ వాల్యూస్ అన్ని కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. మనం చూస్తే ఒకసారి కన్స్ట్రక్షన్, నల్లటి కిటికీలు అన్ని కూడా టేకు కర్రతో కట్టినటువంటి నల్లటి కిటికీలు, ఎర్రటి ఇటుకలకు రెడ్ మార్క్ వేసినటువంటి మధ్యలో వైట్ పెయింట్ వేస్తూ ప్రతి చోట కూడా 3 అంతస్తులు 4 అంతస్తులు ఉన్నటువంటి మిద్దెలు కనిపిస్తున్నాయి. बताइए भूकंप के दिन क्या हुआ था? आप कहाँ पे मकान में कहाँ पे थे आप? मैं तो बाहर ही था। कौन कौन थे मकान में? और सब परिवार अंदर ही है, पर भगवान की कृपा से सब बाहर है ना? बचा हुआ है, सब बचा हुआ है। हाँ, किसी को मार लगा क्या? कुछ चोट वही पहुंची? कि थोड़ा थोड़ा चोट लग रहा है। थोड़ा थोड़ा कित बोलिए. 10 वर्ष के बच्चा है। 10 मंदी वరకు చిన్న చిన్న దెబ్బలు తాగాయని చెప్తున్నారు. अभी भी आप मकान के अंदर रह रहे हैं कि आपको डर नहीं लग रहा है कि ये गिर जाएगा? बहुत डर लग रहा है, अंदर तो रहना असंभव ही है, रहना असंभव है. असंभव ही है। ఇల్లు ఇప్పుడు ఇంటి లోపల ఉండడం అనేది దాదాపు అసంభవం అని చెప్తున్నారు. ఇల్లు పైనుంచి ఇంకా ఎప్పుడైతే చిన్న చిన్న మళ్ళీ ప్రకంపనలు వస్తున్నాయో దానికి ఈ బిల్డింగ్ పైనుంచి ఇటుకలు కంటిన్యూగా పడుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 80-85 ఏళ్ల క్రితం కట్టినటువంటి బిల్డింగ్ 3-4 అంతస్తులు మొత్తం ఇటుకలు మట్టితో కట్టినటువంటి బిల్డింగ్ ఇప్పుడు కొలాప్స్ అవుతుంది. ఇటువంటి వందలు కాదు వేల సంఖ్యలో బిల్డింగ్స్ కొలాప్స్ అవుతున్నాయి. ఒక ఆర్కిటెక్చర్ వాల్యూస్ ఉన్నటువంటి ఒక చారిత్రక వార సంపద అనేటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నేపాల్లో పూర్తిగా ఇప్పుడు నేలమట్టం అవుతున్నాయి. ఈ భూకంపం ఏ బిల్డింగ్ ను కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు. కేవలం కొత్తగా కట్టిన బిల్డింగ్ తప్ప పురాతన బిల్డింగ్లన్నీ ఒక్కొక్కటి కూలిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం భక్తపూర్లో చూస్తున్నాం.
ఎవరెస్ట్ శిఖరంపై భూకంప తీవ్రతను, దాని ప్రభావాన్ని కూడా సాక్షి ఎప్పటికప్పుడు ప్రపంచానికి చూపించింది. ఒక పర్వతారోహకుడి సెల్ఫీ వీడియోతో మొదలై ప్రత్యక్షంగా ఈ ప్రకృతి ప్రకోపానికి ఎదురొడ్డి నిలిచిన ఇద్దరు తెలుగు ధీరల మనోగతాన్ని అందించేందుకు ఈ గ్రౌండ్ రిపోర్ట్ కొనసాగింది. మంచు కొండలు కళ్ల ముందే కరిగి మీద పడుతున్నా తొణకని ఆ తెలుగు వనితల శౌర్యం ఆత్మవిశ్వాసానికి, ఆత్మస్థైర్యానికి నిలువెత్తు నిదర్శనం. సాధ్యం చేసి ఈరోజు అందరి ముందు నిలబడ్డారు ఇద్దరు మహిళలు. ఒకరు నీలిమ, ఇంకొకరు స్వప్న గారు. వాళ్ళని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఏంటో తెలుసుకుందాం. నీలిమ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. చాలా సేఫ్గా వచ్చారు, హ్యాపీ. సో ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు మీరు? ఒక లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ కోసం బయలుదేరామండి ఎవరెస్ట్ బేస్ క్యాంప్కి. బట్ దిస్ ఈజ్ ఇట్స్ అనదర్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. ఇన్ ద సెన్స్ ఒక అనదర్ లైఫ్ వచ్చింది. అండ్ అది కాకుండా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ I'll trek it the next year, but surviving a 7.9 Richter scale earthquake and looking after ivanni events, it's a lifetime experience. అంటే చాలామంది భయపడ్డారు అక్కడ మీరు ఉండేటప్పుడు. సో అలాంటప్పుడు వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలి అనుకున్నారు ఈ ఎక్స్పీరియన్స్తో? అంటే మా టీంలో ఉన్న వాళ్ళ మేము అదే చెప్పేవాళ్ళము, జస్ట్ డోంట్ థింక్ అబౌట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ గ్రామంకి రీచ్ అవుతాం, జస్ట్ ఒక స్టెప్ దాటాలి అంతే. ఫస్ట్ ఈ స్టెప్ ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టెప్ ఒక 200 మీటర్స్ తీసేసుకుందాం, 200 మీటర్స్ తర్వాత నెక్స్ట్ 200 తీసేసుకుందాం. బట్ డోంట్ థింక్ అబౌట్ 1 కిలోమీటర్ వెన్ వీ కెనాట్ సీ వాట్స్ ద నెక్స్ట్ అనే చెప్పాము మేము. అండ్ దట్స్ హౌ వీ మేడ్ ఇట్. మీరు ఫస్ట్ టైం వెళ్ళారు కదండి. ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడే ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్తో వద్దాం అనుకున్నారు, బట్ గ్రేట్ ఎక్స్పీరియన్స్తో వచ్చారు. సో చాలామంది మీరు ఇన్స్పిరేషన్గా తయారైనారు. ఇప్పుడు చాలామందికి అమ్మాయిలకి కానీ లేకపోతే మహిళలకి కావచ్చు, వాళ్ళు ఏదైనా సాధించాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? విల్ పవర్ స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏదైనా అనుకుంటే అది సాధించండి. వాట్ ఎవర్ అంటే చాలా ఒడిదుడుగులు వస్తాయి, బట్ ఒకసారి మైండ్లో అనుకుంటే బుద్ధిజం, ఐ మీన్ ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ నేపాల్, సో ఐ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ ఇన్సైట్స్ ఫ్రమ్ బుద్ధిజం. ఫస్ట్ థింగ్ ఇస్ వాట్ ఎవర్ ఏదైనా అవ్వనివ్వండి, ఫస్ట్ మైండ్లో అవుతుంది, దాని తర్వాత రియాలిటీలో అవుతుంది. దట్స్ వాట్ దే బిలీవ్. సో మైండ్ ఫిక్స్ అయితే రియాలిటీ కూడా ఫిక్స్ అయిపోతుంది. వేరే ధీరవనత కూడా స్వప్న గారు మనతో పాటు ఉన్నారు, హైదరాబాద్ తెలుగు అమ్మాయి. సో తను కూడా ఈ మొత్తం టోటల్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు. స్వప్న గారు, ఈరోజు నీలిమా గారితో పాటుగా మీరు కూడా ఈరోజు అందరిలో చాలా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా తయారైనారు. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటండి? It's a life-changing experience for me, Andy, and I think this particular journey will be a very, very long memory for me. And I would just split this whole journey into first half and second half of my life. First half is like so beautiful. As a trekker, I was enjoying the whole spirit of trekking and everything. But the second half was a life-changing point where I felt, eppudu ekkada evariki emaitado manaku teliyadu. So we should never leave things incomplete. And for me, the destiny, our time, destiny was not important. And the journey was what was important, like how my friend Dr. Renuka keeps telling me and Renuka went together. So our journey was really beautiful, and I came back with a lot of strength. And I think after I settled down a little bit, and after my family says, yes, Swapna, you're okay, you can go for the next trek, I'm ready for next trek. అంటే కానీ మొత్తం జర్నీలో సిగ్నల్స్ ఉండవు, భోజనం ఉండదు, ఏముండదు. అలాంటప్పుడు ఎలా మేనేజ్ చేసుకోగలిగారు? అండ్ నెట్వర్క్ లేదు. వి వర్ ఓన్లీ వాకింగ్ టువర్డ్స్ హోప్. ఒక హోప్ ఏంటి అంటే అన్సర్టనిటీలో ఏదో బాగుంటాము, అంత సేఫ్గా ఉంటుంది అనే హోప్లో వి వర్ వాకింగ్. ఫుడ్ వాజ్ నాట్ ఎ ప్రాబ్లమ్, బికాస్ మేబీ ఇంకొక 10 రోజులు అయితే అక్కడ ఉన్న స్టాక్ అయిపోయేదేమో, కానీ బికాస్ ఇట్ వాస్ ద ఫస్ట్ 3-4 days ఫుడ్ వాజ్ నాట్ ఎ ప్రాబ్లమ్. ద మేజర్ ప్రాబ్లమ్ వాజ్ అకామిడేషన్, బికాస్ అక్కడ చాలా తక్కువ అకామిడేషన్ ఉంటుంది. అందరు పైనుంచి కిందకు వచ్చేస్తూ ఉంటే మాకు ఉండడానికి ప్లేస్ లేక ఇబ్బంది పడ్డాం. సో ఇంకొకసారి అవకాశం వస్తే మళ్ళీ వెళ్ళి చూడాలి, మళ్ళీ నా టార్గెట్ రీచ్ అవ్వాలని అనుకుంటున్నారా? ఈ జర్నీ చూశాను, ఈ ట్రాక్ చూసా. I was only 350 meters away, so maybe not EBC again, but I would definitely want to see other mountains like K2, Kilimanjaro and all this. But if I have my family support, yes, I will do it. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మీరు ఇద్దరు కూడా మరిన్ని లక్ష్యాలు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఏదైనా సాధించాలని మైండ్లో ఖచ్చితంగా ఫిక్స్ అయితే ఎలాంటి అడ్డంకులు రావని చెప్పని ఇద్దరు ధీరవంతులు చెప్తున్నారు. సో వీడియో జర్నలిస్ట్ సతీష్తో నాగరాజ్, సాక్షి టీవీ. గ్రౌండ్ రిపోర్ట్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టేడియం.
గజగజలాడించే చలి, రోజు రోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలు నేపాల్ వాసుల కష్టాలను రెట్టింపు చేశాయి. భూకంపం దాడితో ఇల్లు కోల్పోయి పునరావాస కేంద్రాల్లో ఉంటున్న నేపాలీలు నానా అగచాట్లు పడుతున్నారు. వాళ్లకు ఎలాంటి సదుపాయాలు అందుతున్నాయి, వాళ్ళు కనీసం బతకడానికి ఏం కోరుకుంటున్నారో సంబంధిత అధికారులతో పాటు ప్రపంచానికి తెలిసేలా చేసింది సాక్షి. మనం భక్తపూర్లోని ఒక క్యాంపులో ఉన్నాము. ఇక్కడ ఇల్లు కూలిపోతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ ఈ క్యాంపులోకి వచ్చి ఇక్కడ తలదాచుకుంటున్నారు. 2-3 రోజులుగా ఇక్కడే వాళ్ళు 10-12 డిగ్రీ సెంటీగ్రేడ్ల చలిలో వర్షంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం జనాలు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వారు చాలా ఇల్లు నేలమట్టం అయిపోయాయి. ఇంకా ఇల్లు కూలడానికి సిద్ధంగా ఉన్నందున ఎవరు కూడా ఇంట్లో ఉండే పరిస్థితి లేదు అని ఇక్కడికి వస్తున్నారు. ఒకసారి ఇక్కడ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు వీళ్ళందరూ ఎటువంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు, వాళ్ళు మనం చూడొచ్చు. సామూహిక భోజనాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా తక్కువ సామూహిక భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు. చాలా తక్కువ వీళ్ళ దగ్గర వెజిటేబుల్స్ కావచ్చు, తర్వాత నిత్యావసర వస్తువులు కావచ్చు ఉన్నాయి. వీళ్ళందరూ ఇక్కడ టీ కాస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇక్కడ వస్తున్న వారికి అందరికీ టీ అందిస్తున్నారు. కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళకు టీ ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు క్యూలలో ఉండి టీ తీసుకున్నటువంటి. बताइए सर, भूकंप से के बाद यहाँ पे अभी ये कैंप में कितने आदमी रह रहे हैं सर? यहाँ पे 3000 रह रहे हैं। 3000। आपका मकान कुछ प्रॉब्लम हुआ सर? नहीं, थोड़ा थोड़ा हुआ है। थोड़ा थोड़ा। अब घर में रहने का तो सबको डर लग रहा है सर? वही डर से तो हो रहा है ना। आपके बच्चे कितने हैं सर? 2 है। सब बच्चों को लेके यहीं पे है सर? ठीक है। बताइए यहाँ पे कितने लोग आके रह रहे हैं मैडम? यहाँ 3000 लोग आएंगे। 3000 लग रहे हैं? 3000। पूरे मकान? पूरा मकान है, भर्ती का वही चरके का है, ये सब लोग यहाँ आता बसता है। घर जाना पूरा मकान डर लगेगा उसका ही ना। ऊपर यहाँ आएगा, ये खाने का व्यवस्था है, ये ना स्कूल है नहीं, ये पूरा इसलिए చూడొచ్చు. ఒక స్కూల్ ఇక్కడ వెనుక నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. ఆ స్కూల్ ఎక్కడెక్కడ కూలిపోయింది. ఆ స్కూల్ను ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాము. స్కూల్ను చూపిస్తామని అంటున్నారు. स्कूल में जब बच्चे थे क्या मैम? बच्चे थे स्कूल जब? नहीं, 2 दिन बंद होता है ना, शनिवार दिन पड़ेगा, उस दिन सब स्कूल क्लोज, ఓపెన్ అయ్యింది. చలో మేడం. ఇప్పుడు ఈ స్కూల్ గ్రౌండ్లో వీళ్ళు ఉంటున్నారు. అయితే స్కూల్ బిల్డింగ్ కూడా పడిపోయింది. సో స్కూల్ బిల్డింగ్ పడిపోయింది. ఒక్కసారి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా ఎంత డ్యామేజ్ జరిగింది అనేటువంటి ఒక అసెస్మెంట్ అయితే మనం ఇప్పుడు చేయగలుగుతున్నాం. చాలా దారుణంగా ఇటువంటి క్యాంపుల్లో వీళ్ళు 2-3 రోజులుగా వీళ్ళు ఇక్కడ క్యాంపులో ఉంటున్నారు. ఈ క్యాంప్ దాదాపు 50,000కు పైగా ఉన్నటువంటి గుడారాలు ఉన్నాయి. క్యాంపులు అయితే కొన్ని వందలు ఉన్నాయి, 700 క్యాంపులు ఉన్నాయని చెప్తున్నారు. పెద్ద పెద్ద క్యాంపులు. 25 లక్షల జనాభా, దాదాపు ప్రస్తుతం 25 లక్షల జనాభాలో మెజారిటీ పోర్షన్ 60-70% మంది ఇంకా క్యాంపుల్లో గడుపుతున్నారు. ఇటువంటి టార్పాయిల్ టవర్స్ తీసుకొని. నార్మల్గా ఇటువంటి టార్పాయిల్ టవర్స్ 1000-1200 రూపాయలకి ఇక్కడ దొరుకుతుంటాయి. కానీ ఈసారి 5,000 నుంచి 6,000 పెట్టినా కానీ ఇక్కడ కూడా టార్పాయిల్ కవర్స్ ఇప్పుడు ఖట్మండులో దొరికినటువంటి పరిస్థితి. ఒక టార్పాయిల్ కవర్ కావాలంటే అది ఢిల్లీ నుంచి లేదా చైనా నుంచి రావాల్సినటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ పీపుల్ కావచ్చు చెప్తున్నారు. ఒక్కసారి స్కూల్ చూద్దాం. ఇక్కడ స్కూల్ నడుస్తుంది. స్కూల్ జరుగుతున్న సమయంలో భూకంపం వస్తే డ్యామేజ్ ఎంత సివియర్గా ఉండేది అనేది మనం చూడొచ్చు. ఆ రోజు స్కూల్ సెలవు ఉండడం వల్ల అంత పెద్దగా నష్టం జరగలేదు. కొంత బిల్డింగ్ కొలాప్స్ అయింది, బట్ పిల్లలు సేఫ్గా ఉన్నారు. చాలా చోట్ల కూడా స్కూల్స్ ఆ రోజు తాళాలు వేసి ఉన్నాయి, స్కూల్స్ లేవు. సెలవులో ఉండడం వల్ల డ్యామేజ్ తక్కువ ఉందని చెప్తున్నారు. కొన్ని చోట్ల స్కూల్స్ ప్రైవేట్ క్లాసెస్ జరుగుతున్న చోట్ల పిల్లలు కూడా చనిపోయారు. సో ప్రస్తుతం మనం భక్తపూర్లో ఉన్నాం. ఇక్కడ డ్యామేజ్ని చూస్తున్నాం. నిజంగానే కళ్ళలో నీళ్ళు వచ్చే విధంగా ఉంది. చిన్నపిల్లలను, చంటి బిడ్డలను తీసుకొని వాళ్ళు క్యాంపుల్లో ఉంటున్నారు. ఇల్లు కూలిపోయాయి, చాలా ఇల్లు కూలడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒక దారుణమైనటువంటి సిచ్యువేషన్ మాత్రం ఖాట్మండులో కొనసాగుతోంది. ఇంకా ఎన్ని రోజులకు వీళ్ళు ఈ మొత్తం విపత్తు నుంచి బయటపడతారనేది నిజంగా ఆ దేవుడు చూపే కరుణ మీద ఆధారపడి ఉంటుంది. నేపాల్కి వెళ్లే చాలా మంది అక్కడి ప్రకృతి అందాలతో పాటు అత్యంత ప్రధానంగా చూడాలనుకునేది ప్రఖ్యాత ఆలయాలు, చారిత్రక కట్టడాలు. అయితే భూకంపం దాటికి నేపాల్లో చాలా ఆలయాలు దెబ్బతిన్నాయి. వందల సంఖ్యలో టెంపుల్స్ కుప్పకూలిపోయాయి. కొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నేపాల్లో చాలా వరకు హిందూ దేవాలయాలు ఉన్నాయి. ఏ విధంగానైతే భారతదేశంలో శివుడికి ఆలయాలు ఉన్నాయి, అటువంటి సామీప్యత గల అదే పేరుతో చాలా ఆలయాలు నేపాల్లో కూడా ఉన్నాయి. ఏదైతే భూకంపం వచ్చిందో ఆ తర్వాత కొన్ని ఆలయాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం ఖాట్మండులో ఉన్నటువంటి పశుపతి ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ మనం చూసేటువంటి ఈ కోనేరును రాజరాజేశ్వరి కోనేరని అంటారు. ఇక్కడ చాలా వరకు ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళకి సంబంధించిన అంతిమ సంస్కారాలు ముగించిన తర్వాత 12 రోజుల వరకు ఇక్కడ ప్రత్యేక క్రతువులు చేస్తుంటారు. మనతో ఇక్కడ ఒకరున్నారు, మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. यहाँ पे जो ये
राजराजेश्वरी टेम्पल है क्या, इसको क्या बोलते हैं? द बिल्डिंग ऑफ द राजराजेश्वरी, इसके पीछे जो है ये तो बिल्डिंग है जो खराब हुआ है, इसको राजराजेश्वरी तालाब कहते हैं जी। इसको उस तरफ है राजराजेश्वरी टेम्पल है, ओल्ड उसमें वो किरियापुत्री भी रहते थे, अभी नहीं रहते हैं। ये टेम्पल क्या है मैडम? ये टेम्पल पे इस वाले पे नहीं पूजा कोई करने के लिए नहीं आता, इस तरफ में जो काज क्रिया के लिए आते हैं, इस तरफ में रेगुलर पूजा के लिए कोई नहीं आते। शिव जी का लिंग है क्या मैडम? పతా नहीं हो तो మనం చూడొచ్చు ఇక్కడ ఎవరైతే పెద్దలు చనిపోయిన తర్వాత ఒక ప్రత్యేక క్రతువును నిర్వహించడానికి వస్తుంటారు. దాదాపు 13 రోజుల పాటు తెల్లని వస్త్రాలు ధరించి ఇక్కడ క్రతువులు నిర్వహిస్తుంటారు. చాలా పురాతనమైనటువంటి ఆలయం, లోపల శివలింగం ఉంది అని కొందరు చెప్తున్నారు. బయట నందీశ్వరుడిని మనం చూడొచ్చు, ఒక పెద్ద గంటను కూడా మనం అక్కడ చూస్తున్నాము. నందీశ్వరుడు ఉన్నాడు. ఆ తర్వాత ఇక్కడ నాకు ఎడమ వైపున ఉన్నటువంటి ఈ ఏదైతే కోనేరు ఉందో దీనిని రాజరాజేశ్వర తలాబ్ అని అంటారు. రాజేశ్వర కోనేరు అని ఇక్కడ వాళ్ళు పిలుస్తుంటారు. దాని అవతల ఉన్నటువంటి ఒక పురాతన బిల్డింగ్ మనం కూలిపోయింది చూస్తున్నాము. దాని వెనకాల భాగంలో ఉన్నటువంటి మందిరాన్ని రాజరాజేశ్వర మందిరం అంటాము. రాజరాజేశ్వర మందిరం ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, తెలంగాణలో ప్రస్తుత తెలంగాణలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా వేములవాడలో కూడా రాజరాజేశ్వర ఆలయాన్ని మనం చూస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ఒక కోనేరు ఉంది. ఈ కోనేరును రాజరాజేశ్వర కోనేరు అని చెప్తూ ప్రత్యేక క్రతువులు నిర్వహించడానికి ఇక్కడ వస్తారు. అయితే చాలా ఆలయాలు కూడా, పశుపతి ఆలయం ఇప్పటి వరకు పెద్దగా డ్యామేజ్ కాకపోయినప్పటికీ మనం ఇక్కడ లెఫ్ట్లో ఉన్నటువంటి క్రాక్స్ని అయితే చూస్తున్నాం. పురాతనమైనటువంటి ఒక ఆలయం అయితే ఇక్కడ ఉంది. దానికి సంబంధించి గోడలు కూలినటువంటి దృశ్యాలు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఆ తర్వాత రైట్ సైడ్లో కూడా ఒక బిల్డింగ్ కూలింది. కొంతవరకు ఆలయానికి సంబంధించిన కొన్ని పాత భవనాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం డ్యామేజ్ అయ్యాయి. ఇక్కడ పశుపతి ఆలయం చుట్టూ ఉన్నటువంటి ఇటువంటి చిన్న చిన్న ఏవైతే ఆలయాలు ఉన్నాయో దాని పశుపతి ఆలయం చుట్టూ ఉన్నటువంటి ఇలాంటి ఆలయాలు డ్యామేజ్ అయినట్టుగా ప్రధానమైనటువంటి పశుపతి ఆలయం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. విపత్తు ఏదైనా, విలయం ఎప్పుడైనా, అది ప్రకృతి భీభత్సమైనా, ప్రాణాలతో చెలగాటమైనా సరే ప్రేక్షకులకు వేగంగా సమాచారం ఇవ్వడమే సాక్షి ప్రథమ విధి. ఎంతో ఉత్కంఠభరితమైన సమయాల్లోనూ, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా సాక్షి ఒక సైనికుడిలా ముందుకే నడుస్తోంది. ప్రజల్లో ఉన్న అనవసర భయాందోళనలు పోగొట్టడం, ప్రతి క్షణం ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్కంఠకు తెరదించుతూ సరైన సమాచారాన్ని దృశ్య రూపంలో అందించడం కనీస బాధ్యతగా పనిచేస్తుంది సాక్షి. దీనికి తాజా ఉదాహరణే నేపాల్ నుంచి సాక్షి అందించిన గ్రౌండ్ రిపోర్ట్. స్టే ట్యూన్.